సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న కొన్ని వీడియోస్ చూస్తుంటే ఏవి రియలో ఏవి ఏఐ క్రియేషనో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాస్త కూస్తో టెక్నాలజీ పైన కాస్త నాలెడ్జ్ ఉంటే గానీ అవి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అది ఏఐ టెక్నాలజీని ఒక నెక్స్ట్ లెవెల్లో వాడేశారు విశాఖకు చెందిన కుర్రాడు సునీల్ చరణ్. ఏంటి అంటే ఏఐతోనే ఒక పాటను రాయించి మ్యూజిక్ కంపోజ్ చేయించి ఆ పాటని పాడించడం కూడా. ఇది మనుషులకే సాధ్యమైనటువంటి పరిస్థితిని ఏఐతో ఎలా చేయగలిగారు? ఈ విషయాలు చాలా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సునీల్ చరణ్ గారు ఉన్నారు. హలో అండి, కంగ్రాచులేషన్స్. సో టెక్నాలజీని ఒక రేంజ్లో వాడుతున్నారు. దాంట్లో ఏఐ అనేటప్పటికీ ఈ మధ్య ట్రోల్ అవుతున్న కొన్ని వీడియోస్ చూస్తుంటే నిజంగా రియల్ అనిపిస్తోంది, కానీ అది పర్టికులర్గా చూస్తేనే ఏఐ అనేది తెలుసుకోగలుగుతున్నాం. బట్ మీకు ఎట్లా సాధ్యమైంది? అంటే యాక్చువల్గా ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. 15 ఇయర్స్గా నేను ఏంటంటే గ్రాఫిక్స్ ఫీల్డ్లోనే ఉన్నాను మేడం. సో గ్రాఫిక్స్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఏదైనా సరే టెక్నికల్గా కొత్తగా నేర్చుకోవాలి, ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఎందుకో అటు సైడ్ వెళ్ళాలి, దాన్ని నేర్చుకునే దాకా నిద్ర పట్టదు. సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు తెలుసు ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. సో దీంతో ఒక సాంగ్ని చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ సాంగ్ నేను ఏంటంటే లిరిక్స్ దగ్గర నుంచి మ్యూజిక్ ఎవ్రీథింగ్ కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని నేను చేశాను. సో దీన్ని బట్టి ఏంటంటే నేను చేశాను కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కనిపెడతారా లేదా అని చెప్పి కొంతమంది నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను నార్మల్గా పంపించాను. పంపిస్తే నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మేము నమ్మలేకపోతున్నాము, ఇది ఎవరితోనో పాడించారన్నట్టే అన్నారు. అప్పుడు నాకు చంద్రశేఖర్ గారు నాకు సపోర్ట్ చేసి ఈరోజు చెప్పొచ్చేది ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు ఓపెనింగ్కి ఇదంతా కూడా చంద్రశేఖర్ గారు నాకు బాగా సపోర్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీలో ఒక తొలి ప్రయత్నం విత్ ఏఐ. సో ఎట్లా అనిపించింది మీకు? అంటే స్క్రీన్ పైన ఇప్పుడు మీరు ప్లే చేసినప్పుడు కూడా నిజంగా ఇదంతా మ్యాన్ పవర్ వర్క్ అనుకున్నాం, కానీ ఏఐ క్రియేషన్ అని నమ్మటానికి కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. అవును మేడం. సో ఒకటి చెప్పండి, మనం టెక్నాలజీని ఎంత స్పీడ్గా అందుకుంటున్నామో అంతే కొన్ని జాబ్ అవకాశాలు కూడా పోతూ ఉన్నాయి. సో ఏఐ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో ఒక రకమైనటువంటి కొన్ని రంగాల్లో ఏఐ స్పీడప్ అయితే కనుక కొంత వర్క్ తగ్గిపోయే ప్రమాదం ఉంది అని. సో ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీకి ఇది మీరు టచ్ ఇచ్చారు ఫస్ట్, ఎట్లా అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఇప్పుడు నేను ఏదైతే మీరు సాంగ్ని మీరు చూసారో దీనికి కావాల్సిన వాళ్ళు ఒక రైటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ట్యూన్ అనుకోవాలి, తబలా ప్లేయర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఒక కనీసం ఒక తక్కువలో వేసుకున్నా సరే 15 మెంబర్స్ వర్క్ చేసి ఒక 1 వీక్ ప్రాసెస్ అయిన ఒక సాంగ్ని ఒక హాఫ్ డేలోనే మొత్తం లిరిక్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ అంతా నేను ఒక్కడనే చేశాను మేడం. ఇది నాకు ప్రౌడ్గా ఉన్నా సరే ఫ్యూచర్లో అయితే మట్టుగా అది మన ఏంటంటే జనరేషన్ తగ్గ మనం వెళ్ళిపోవాలి మేడం. ఇప్పుడు ఏ అనేది మనకు అప్డేట్ వచ్చేసింది. సో ఇంకా మనం అటే ఉందాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదనిపించింది. సో ఇది 100% నెక్స్ట్ రన్ అవుతుందంతా కూడా ఏఐ రన్ అవుతుంది. ఈవెన్ గ్రాఫిక్స్ ఫీల్డ్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, నాట్ ఇన్ టు సినిమా మేడం, ఏ ఫీల్డ్కైనా సరే ఏ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా అది ఏ ద్వారా ఏంటంటే చాలా ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. మనకి టీచర్ ఈరోజు ఒకవేళ ఏదైనా క్లాస్ చెప్తే అది అర్థం కాకపోతే ఏఏకి అడిగి నా టీచర్ ఇది చెప్పింది నాకు ఇది అర్థం కాలేదంటే చాలా సులువుగా అడ్వాన్స్డ్గా ఏ అనేది అన్ని రంగాల్లోకి వెళ్తుంది మేడం. సో ఎంత డ్యూరేషన్ క్రియేట్ చేశారు సాంగ్ని? ఏదైనా మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది 4.5 minutes క్రియేట్ చేశాను మేడం. దీన్ని ఏంటంటే చంద్రశేఖర్ గారికి నచ్చి ఆయన వేరొకరికి ఫార్వర్డ్ చేస్తే నేను 100% ఇది ఇండియాలోనే ఇది ఫస్ట్ సాంగ్ అయింది కాబట్టి దీనికి నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఆల్బమ్ సాంగ్ ఇది 100% చేద్దాం అన్నారు. దానికి గంట గారు కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా సరే నేను రిఫర్ చేస్తాను ఈ సాంగ్ని అని చెప్పి నాకు లోన్ ప్రామిస్ చేశారు. మీ పేరు సునీల్ కుమార్ కదా, బట్ మీరు ఈ సినిమా పైన ఉన్నటువంటి ప్యాషన్ కావచ్చు, ఆ వర్క్లో ఉన్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత దగ్గర అయిన తర్వాత సునీల్ చరణ్ అని పేరు అని యాడ్ అయిందని మీ మదర్ చెప్పారు. ఏంటి అది అసలు? అంటే యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు నాకు దగ్గరే కాదు మేడం. పేరు నేను పెట్టుకొని అంటే అప్పట్లో ఏంటంటే చరణ్ గారు అంటే నాకు బాగా ఇష్టం, మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. ఇది ఎప్పుడైతే ఉన్నదో నేను చరణ్ అని ఎందుకు పెట్టుకోకూడదు, అలా ఫ్రెండ్స్ అందరూ చరణ్ అంటే అలవాటు అయింది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరుని కూడా వదలకూడదు కదా అని చెప్పి 2 కలిపని ఇంకా అదే అలవాటు అయింది. ఈవెన్ నాగబాబు కూడా అదే చెప్పారు, సునీల్ చరణ్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఆయన కూడా ఇలాగే నవ్వారు, ఎంత అభిమానం మా మీద అని. సో హైదరాబాద్ లాంటి మహానగరం అనేది ఎన్నో అవకాశాలకి
గ్రాండ్ వెల్కమ్ చెప్పేటటువంటి ఒక ప్లేస్. ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి ఏ ప్యాషన్ ఉన్నా ఎలాగోలా బతికేద్దాము అనుకునే వాళ్ళు హైదరాబాద్ వైపే చూస్తూ ఉంటారు. సో విశాఖ నుంచి చాలామంది సినీ రంగం వైపు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మీరు కూడా ఇంచుమించుగా అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీస్ అనేటప్పటికీ ఎట్లా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, అక్కడ కాంపిటీషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పటికీ అవకాశాల కోసం ఒక్కటైనా రాకపోతుందా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోపోతామని ఆ వీధుల్లో తిరిగే వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. 3 పూటల్లో ఒక పూటే తింటూ ఉండే వాళ్ళని కూడా మనం ఆ స్టోరీస్ చూసాం. సో ఏమనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మేడం, హైదరాబాద్ జర్నీ? ఇది నా జర్నీ ఏంటంటే ఇది నాకు 15 years జర్నీ మేడం. సినిమా ఫీల్డ్ అనేది నేను అత్తారింటికి దారేది, ఎవడు కెమెరామెన్ గంగత రాంబాబు, ఈ ఫిల్మ్స్కి అన్నిటికీ కూడా వేరొక కంపెనీలో నేను వర్క్ చేసి వచ్చాను. నా సొంతంగా లియోనైన్ VFX పేరు మీద వైజాగ్లో 9 yearsగా నేను స్టూడియో రన్ చేశాను. ఇప్పుడు అదే విధంగా హైదరాబాద్ వెళ్ళాను మేడం. నాకైతే నేను ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్తో నేను వెళ్ళాను మేడం. 9 years ఇండస్ట్రీ అనేది లేని ఒక ప్లేస్ వైజాగ్లోనే నేను చేయగలిగాను కదా, హైదరాబాద్లో మనం ఎందుకు చేయలేం? దట్టు మీరు అన్నారు ఒక పూట తినడం, తర్వాత కష్టాలు పడుతుంటారు సినిమావి అన్నీ, ఇదంతా ఒకప్పుడు ఉండేది మేడం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాస్ ఇవన్నీ ఎలివేట్ అయ్యాయో ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో టాలెంట్ అనేది ఉన్నది అని అంటే మటుగా ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో మనకు తెలిసి నార్మల్ పీపుల్ కూడా ఈరోజు సెలబ్రిటీస్ అయిపోయారు. వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ అన్నదంటే ఏమీ లేదు. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. దాన్ని మనం బేస్ చేసుకొని మన టాలెంట్ ఇంకొంచెం మనం గట్టిగా ప్రెజర్ పెట్టుకుంటే 100% ఎప్పటికైనా సరే టైం వస్తుంది. అది సో లియో 9 VFX మీరు వైజాగ్ వేదికగా స్టార్ట్ చేసినప్పుడు, హైదరాబాద్లో మీరు స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఆ వేరియేషన్ ఎట్లా ఉంది, ఆ సక్సెస్ అనేది ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? అంటే ఇక్కడ వైజాగ్ వచ్చేసరికి స్టార్టింగ్ స్టూడియో నాదే మేడం, ఎవరిది లేదు. సో నాదే ఉంది 9 years. ఈవెన్ స్టార్ మేకర్ సత్యానంద్ గారి వర్క్స్ కూడా 9 yearsగా నా క్లయింట్. మన MVV సత్యనారాయణ గారు, ఇలాగా బిగ్ షాట్స్ అందరూ కూడా మన స్టూడియోలోనే చేయించుకునేవారు అంతాను. ఇక్కడి నుంచి మనకు హైదరాబాద్ వెళ్ళేసరికి ఏంటంటే అది ఒక మహాసముద్రం మేడం. ఎందుకంటే ఎప్పటి నుంచి వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎడిటింగ్ చేయించాలనుకుంటే సునీల్తో మీకు ఎప్పటి నుంచి అప్రోచ్ అయితే మీరు అక్కడికే వెళ్తారు, ఇంకొకళ్ళు మీరు ఇష్టపడరు. అలాగే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న డైరెక్టర్స్ వీళ్ళందరూ కమిట్మెంట్ వర్క్ వల్ల వాళ్ళతో అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే కానీ ఇప్పుడు జనరేషన్ మారడం, సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిందో క్వాలిటీ ఎక్కడున్నదో 100% అక్కడ వెళ్తున్నారు. మనం ఏంటంటే ఒకటే పెట్టుకోవాలి కాన్సెప్ట్, 100% మన వర్క్కి మనం న్యాయం చేసుకుంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ మనకు వెల్కమ్ చెప్తుంది. అదే నేను మోటివ్ పెట్టుకున్నాను. ఈరోజు సాంగ్ చేయడానికి రీజన్ కూడా ఏఏలో ఇప్పటికి వచ్చి ఎవరూ చేయలేదు ఇండియాలో సాంగ్, మనమే ది ఫస్ట్ చేయాలని చెప్పి చేశాను మేడం. సో అంటే ఆ ట్యూనింగ్ అనేది, ఆ వర్డింగ్ అనేది మీరు దానికి కమెంట్ చేస్తారా? ఎట్లా ఏఐ అనేది ఎట్లా లిరిక్ రైట్ చేయగలిగింది, ఎట్లా చేయగలిగింది ఈ వర్క్? మీరు 40 minutes అన్నారు కదా, డ్యూరేషన్ ఎంత అన్నారు? 4.5 minutes. సో దీనికి ఎన్ని అవర్స్ పట్టింది టైం? నాకు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 1 o'clock అయిపోయింది మ్యామ్. ఆఫ్టర్నూన్ 1 o'clock. బేసిక్గా అనుకుంటున్నారు ఇప్పుడు సునో అని కొన్ని యాప్స్ ఉన్నాయి మ్యామ్, వాటితోటి అయినా సరే చేయొచ్చు కదా అని చెప్పి అంటే అవన్నీ కంప్యూటరైజ్డ్ పాడినట్టే ఉంటాయి మేడం. కానీ అది కాదు. నేను ఏంటంటే 3-4 టూల్స్ని నేను మేకోవర్ చేసుకుని, నేను ఒక యాప్ కింద క్రియేట్ చేసుకుని నేను సాంగ్ని క్రియేట్ చేస్తాను దీన్ని. సో దీన్ని అందుకే మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాడినట్టు అనేది ఎక్కడ ఉండదు. మీరు వ్యూవర్స్ అయినా సరే అనుకోవచ్చు ఏంటి ఇండియాలో ఫస్ట్ టైం అంటున్నారు, సునో వచ్చింది కదా, ఇంకొక యాప్ వచ్చింది కదా, దాంట్లో అయిపోతుంది కదా. దాంట్లో అన్నీ కూడా కంప్యూటర్ పాడినట్టే ఉంటుంది. అది కాదు ఇది మేడం. దీన్ని కూడా నేను ఎన్లో చేస్తాను ఏంటని, దీనికోసం మీకు మళ్ళీ మీ పర్మిషన్ తీసుకుని నేను ఒకసారి నేను చెప్తాను మీకు ఇది ఎలా చేస్తా ఏంటనేది సపరేట్ సెక్షన్. సో చాలామందికి టెక్నికల్ స్కిల్ ఉన్నా కూడా అప్డేటెడ్ లేకపోవడం వల్ల అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతూనే ఉన్నారు. ఈ కోవలోని ఎక్కువగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మీరు చెప్పారు హైదరాబాద్ మహాసముద్రం లాంటిది మేడం. ఎందుకంటే ఎంతమంది టాలెంటర్స్ ఉన్నా వారందరికీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. దాంట్లో సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఇన్నాళ్ళన్ని కష్టాలు అయితే లేకుండానే ఈజీగా మనం ఆపర్చునిటీస్ అందుకోవచ్చు అని ఏం చెప్తారు? ఇప్పుడు ఏఐ అనేది అప్డేటెడ్ వెర్షన్. సో చాలామంది ఎడిటర్స్గా ఉన్నారు, లిరిక్ రైటర్స్గా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో వీరందరికీ ఏఐ అనేది ఒకవేళ మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు? 100% ఉన్నాను మేడం. ఎందుకు అంటే ఏఐ అనేది నెక్స్ట్ ఎవరైతే నేర్చుకోలేదో కంప్లీట్గా వెనకబడిపోయినట్టు మేడం. ఏఐ అనేది నేర్చుకోకపోతే ఎవరైనా సరే వెనకబడిపోయినట్టు అన్ని ఫీల్డ్స్లో కూడా. ఈవెన్ ఇప్పుడు మా జర్నలిజం రంగంలో కూడా ఏఐ ఏమో అక్కడ ఏదో గొంతుంటే ఒక ఏఐతో ఒక రిపోర్టర్ని క్రియేట్ చేసి అక్కడ పడిచేసి ఇట్లా చేస్తాం. అవును. ఈవెన్ ఏదైనా సరే మేక్ చేయొచ్చు మేడం. మీరు నా వీడియోస్ చూస్తారు లేదా, శాంపుల్గా 2-3 వీడియోస్ నేను చేస్తాను మేడం. ఈవెన్ వీడియోలో కూడా మీరు చూస్తే అసలు
నమ్మరు ఇది ఏఐతో చేశారంటే, అంత క్వాలిటీగా వచ్చాయి. మీరు ఇందాక అడిగారు లిరిక్స్ కోసం వాటి కోసం అడిగారు కదా, లిరిక్స్ దగ్గర నుంచి హిందీలో రాయాలనుకుంటే మన మదర్ టంగ్ తెలుగు మ్యామ్. నేను తెలుగులోనే దాన్ని ChatGPT ద్వారా మొత్తం అడిగి దాన్ని ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి మొత్తం ప్రాంప్ట్ అంతా తీసుకొని నేను చేసామన్నమాట. ఎవ్రీథింగ్ అంతా ఏఐ బేస్ మ్యామ్. ఏఐ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఏఐ అనే దాంట్లో మనం చేయకపోతే మ్యామ్ ఎవరైనా సరే బ్యాక్కి వెళ్ళిపోవడం. అదే విశాఖకి ఎన్ని ఇండస్ట్రీస్ తరలి వచ్చినా సినిమా రంగానికి సంబంధించి వస్తాయి అంటే ఒక ఎక్కడ లేనటువంటి ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ అవి ఇంకా డెవలప్ కాకుండానే అట్లా పాజ్లో ఉన్నాయి అనుకోండి. బట్ ఈ తరహా స్టూడియోస్ కూడా చాలామంది డబ్బింగ్ స్టూడియోస్ కానీ ఇక్కడ మేకింగ్ సంబంధించినటువంటి స్టూడియోస్ పెట్టుండి ఫెయిల్ అయ్యి మళ్ళీ అక్కడతో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన వైజాగ్ విషయం వరకు వస్తే కనుక ఇంకా కొన్నాళ్ళు పట్టే అవకాశం ఉందంటారా? ఏఐతో డెవలప్డ్గా మనం అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి అంటారు. 100% ఇది త్వరగా వస్తుందని ఇండస్ట్రీ సైడ్ వస్తుందని చెప్పలేం కదా మేడం. ఏ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్స్కి ఇప్పుడు కంప్లీట్గా రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, వీటన్నిటికీ కూడా ఎడిటింగ్ అనేది ఓన్లీ ఇండస్ట్రీ కాదు కదా మేడం. సో ఇక్కడ స్టూడియోస్ ఇవన్నీ పెడితే ఇప్పుడున్న టైంలో మొత్తం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒకప్పుడు అంటే లేదు మేడం, అంతా హైదరాబాద్ సినిమా అంటే హైదరాబాద్. ఇప్పుడు 100% ఇటు కూడా ఎవరికి వాళ్ళ వర్గంలో వాళ్ళు వెళ్తున్నారు, విన్ అవుతున్నారు. సో ఆఖరికి బిడ్డను పుట్టించే టెక్నాలజీ కూడా ఏఐతో స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇంత అప్డేట్ అవుతున్నాం, ఇంత టెక్నాలజీ వైపు వెళ్తున్నామని ఒక సంతోషం, మరొక వైపు మనుషుల పరిస్థితి ఏమైపోతుంది అనే ఒక ఆందోళన రెండు కొనసాగుతున్నాయి. మీరు చెప్పినట్టు ఈ కమింగ్ జనరేషన్ వాళ్ళు ఏఐ అనేది నేర్చుకోకపోతే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనకబడటం అనేది 100% మేడం అని మీరు అంటున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ సాంగ్ నుంచి ఇండస్ట్రీకి ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది మనం ఏమైపోవాలి, సింగర్స్ ఏమైపోవాలి, లిరిక్ రైటర్స్ ఏమైపోవాలి, మ్యూజిక్ కంపోజ్ చేసే డైరెక్టర్స్ ఏమైపోవాలి అనే క్వశ్చన్ని రేస్ చేశారా ఎవరైనా? రేజ్ అనేది 100% ఉంటుంది మేడం, లేకనే ఉండదు. ఈవెన్ నేనే యాజ్ ఎ టెక్నీషియన్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు నేను గ్రాఫిక్స్ చేయాలనుకుంటే నాకు టీం ఉండేది, ఇంతమంది కూర్చొని ఒక 30 to 35 మెంబర్స్ కలిపి మేము సీజీకి ఇదంతా వర్క్ చేసేవారు. ఇప్పుడు మరి మా సెక్టర్ కూడా మొత్తం తగ్గిపోయినట్టే కదా మేడం. ఇప్పుడు దానికి ఏంటంటే ఒక 3D ఆర్టిస్ట్ కావాలి, లైటింగ్ చేయాలి, రిగ్గింగ్ చేయాలి. మనకు ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా మేడం, ఈ హ్యాండ్ మన ఇలా మూమెంట్ యానిమేషన్ ఇవ్వాలంటే దీనికి రిగ్ ఇవ్వాలన్నమాట. స్కెల్టన్ ఎలాగైతే ఉంటుందో సో అదే విధంగా ఇవ్వాలి. దీనికి ఏం ఇవ్వక్కర్లేదు మేడం, ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోద్దు, మొత్తం అదే చేస్తుంది. లైటింగ్ డిపార్ట్మెంట్ అక్కర్లేదు, యానిమేషన్ డిపార్ట్మెంట్ అక్కర్లే, ఎవరు అక్కర్లేదు. వర్క్ లో డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందా మనకి? వర్క్ లో ఇది ఇంకా క్వాలిటీ ఉంది మేడం. ఇంకా ఫ్యూచర్లో అయితే మట్టుగా ఇది కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా కూడా ఉండదు, రియాలిటీకి దగ్గర అయిపోద్ది కంప్లీట్గా. ఇంకా అనేక ప్రయోగాలు జరుగుతాయి కాబట్టి అంతే, రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఒక తొలి ప్రయత్నం చేశారు, ఇండియాలోని ఫస్ట్ టైం ఏఐతో పాటను రాయించడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, అట్లనే ఒక క్రియేటివిటీ అంటే ఎలా ఉంటుంది, ఏఐతో అడ్వాన్స్డ్గా మనం ఎట్లాంటి వర్క్ అవుట్పుట్ తీసుకురాగలము అనేటటువంటి ఒక ప్రయత్నం సినీ ఇండస్ట్రీలో జరిగింది. అది కూడా వైజాగ్ కుర్రాడుగా మీరు ఒక గ్రేట్ సక్సెస్ సాధించడం మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.